ఈరోజు రాశి ఫలాలు నవంబర్ 28 మేషం రాశి. నమస్తే మిత్రులారా, ఈరోజు మేషం రాశివారికి మీరే వారి గొప్ప అవకాశాలను తెలుసుకుందామని వస్తున్నాం. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ కుటుంబంలో చిన్న చిన్న అంశాలు ఎంతో కీలకం అవుతాయి. మీ నటులు మాటలతో సంతోషాన్ని పంచండి. ప్రేమలో ఉంటున్నవారికి సరికొత్త భావాలు కళ్లలో ఆహ్లాదంగా కనిపిస్తాయి. ఒకర్ని ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వృత్తి మరియు ఆర్థికం. మీ ఉద్యోగంలో మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు చేసిన కృషికి ఫలితం ఇవ్వనుంది. కొంచెం జాగ్రత్తగా మొక్కండి. కొత్త ప్రాజెక్టులు ఉదయం నుంచే పరిగెత్తడం మొదలవుతుంది. ఆర్థికంగా కూడా ప్రయోజనం కాబోతుంది. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. మీ ఆరోగ్యం బాగుంటుంది, కానీ పూర్తిగా ఆహారాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేయండి. మానసికంగా శాంతిగా ఉండడం వల్ల మంచి ఫలితం వస్తుంది. ముగింపు. మీరు నిట్టనాడే మీ కలలను సాకారం చేసుకోవడం కంటే ఇంకేమీ గొప్పంలేదు. కుషించండి. విజయాన్ని అందుకున్నప్పుడు ఆనందించే విధంగా ఉండండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు హనుమాన్. శుభరంగు నారింజ రంగు. శుభ సంఖ్య 9. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం. మీరు ఎప్పుడో ఎదురుచూస్తున్న ఒక అవకాశాన్ని పొందవచ్చు. అది మీ వచ్చే ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు. ధన్యవాదాలు. మీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అద్భుతమైన జ్యోతిష్య సూచనలు మీ అందరికీ అందించడానికి. ఈరోజు రాశి ఫలాలు నవంబర్ 28. వృషభం రాశి. నమస్కారం. రోజు మీరు వృషభం రాశివారికి కొన్ని ప్రత్యేకమైన సూచనలు చెప్పబోతున్నాను. శుభప్రారంభం. ఈరోజు ఈ రాశివారికి చాలా ప్రాముఖ్యమున్న రోజు. మీకు కొత్త అవకాశాలు వస్తున్నాయి. అందువల్ల మీ బలాలను గుర్తించండి. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ ప్రేమ సంబంధాలు పరిపూర్ణంగా సాగుతాయి. మీ ప్రియుడితో మాట్లాడేందుకు 3 రోజుల క్రితం పెద్నాన్నతో జరిగిన గొడవలను పరిగణించాలి. కుటుంబం మీకు మద్దతు ఇస్తుంది, కనుక మాట్లాడండి. వృత్తి మరియు ఆర్థికం. వృత్తిలో మీ కష్టాలు ఫలితాన్ని ఇస్తున్నాయి. మీ కార్యాలయంలో అనుకోని అవకాశాలు కనిపిస్తాయి. ఆర్థికంగా సూచనలను అనుసరించండి. అవాస్తవ వ్యయాలు నివారించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజు కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్యవాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది, కానీ మానసిక ఒత్తిడి నుండి తప్పించుకోవాలనుకుంటే కొంచెం ధ్యానం చేయండి. ఇలా చేస్తే మీ ఆత్మమూర్తి ఉన్నతంగా ఉంటుంది. ముగింపు. ఇప్పటిలో మీ ఎంతటి కష్టాలు వచ్చినా దాటించొద్దు. ప్రతి కష్టం మీకు ఒక సమాధానం ఇస్తుంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు సరస్వతీదేవి. శుభరంగు పచ్చ. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం. లేదు అనుకున్న పని మొదలుపెట్టచ్చు. ఇలా మీ దినచర్యలో మంచి అనుభూతులు ఎల్లప్పుడూ ఉంటాయంటే, కాని వాటిని మీరు నమ్మాలి. ధన్యవాదాలు. ఈరోజు రాశి ఫలాలు నవంబర్ 28. మిథునం రాశి. మిథునం రాశిరోజు జ్యోతి. శుభ ప్రారంభం. హాయ్ మిత్రులు, ఈరోజు మిథునం రాశివారు ఎలా ఉన్నారు? మీకు పాజిటివ్ స్ఫూర్తి, ఉత్తమ మార్గదర్శనం అందించడానికి నేను ఇక్కడ ఉన్నాను. ప్రేమ మరియు కుటుంబం. ప్రముఖంగా ఈరోజు ప్రేమలో కొన్ని వాటి గురించి మాట్లాడుకొని ఎక్కువ వెలుగు చెలరేగే అవకాశం ఉంది. మీ ప్రియుడు లేదా ప్రియురాలితో సాన్నిహిత్యం మరింత బలమైనది అవుతుంది. కుటుంబం సహాయంతో మంచి సమయం గడిపి ఆనందాన్ని పంచుకోవచ్చు. వృత్తి మరియు ఆర్థికం. వ్యవసాయంలో మీరు పెట్టుబడులు పెడితే ఉత్తమ ఫలితాలను పొందడం సహజమైంది. ఆలస్యంగా వచ్చిన అవకాశాలు అంచనా వేయడానికి సిద్ధంగా ఉండండి. ఆర్థిక స్థితిగా సరైన నిర్ణయాలను తీసుకోవాలి. మీకు ప్రయోజనం కలిగించే మార్గాల్లో వెళ్ళండి. మీకోసం ప్రతిరోజు కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్యవాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు. ఆరోగ్యం మరియు మానసిక స్థితి.
ఈరోజు మీ శరీరం మరియు మనస్సు ఉత్తేజానికి సిద్ధంగా ఉంటాయి. యోగా లేదా ధ్యానం చేయడం మీ టెన్షన్ను తగ్గించడంలో సహాయపడుతుంది. మీ ఆరోగ్యం పరంగా జాగ్రత్తగా ఉండండి. ముగింపు. నేడు ప్రతి చిన్న విషయాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి. మంచి స్నేహితులు, కుటుంబం మీకు ఎంతో ఇష్టమైనవి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు సాయిదేవుడు. శుభరంగు ఆకుపచ్చ. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త అవకాశాలు, మీ రచనల వల్ల గుర్తింపు పొందడం. మీరు అన్ని మంచి విషయాలను మీ జీవితంలో అనుభూతి చెందుతారు. కెరీర్ మార్గంలో ఉన్న ఈ ఛానల్లో మీరు విజయం సాధించడానికి దారితీస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజు కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు. ఈరోజు రాశి ఫలాలు. నవంబర్ 28. కర్కాటకం రాశి. అమ్మయిరు సుప్రభాతం. ఈరోజు కర్కాటక రాశివారికి ఈరోజు గల ఫలితాలను తెలుసుకుందాం. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ కుటుంబంలో శాంతి సమస్యం ఉంది. మీ యాజమాన్యం మీకు కావాల్సిన మద్దతు చేర్పించు. ప్రేమలో ఉన్నవారికోసం ఆసక్తికరమైన క్షణాలు మీకు ఎదురుగా ఉన్నాయి. పరస్పర గౌరవంతో మీ బంధం మరింత బలంగా ఉంటుంది. వృత్తి మరియు ఆర్థికం. వృత్తి. ఈరోజు మీకు ఒత్తిళ్లు ఎదురవుతాయి కానీ మీ శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని కష్టపడండి. ఆర్థికం. కొత్త అవకాశాలు కనిపిస్తాయి. వాటిని పట్టుకోవడం మర్చిపోకండి. కొంత పరిశ్రమలకు సంబంధించి మీకు మంచి లాభాలు వస్తాయి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. శారీరక ఆరోగ్యం బాగుంది కానీ మానసికంగా కొంత ఒత్తిడి ఉంది. ఈ పరిస్థితి నుండి బయటపడేందుకు ధ్యానం లేదా యోగా ప్రయత్నించండి. ముగింపు. ప్రతిరోజు ఒక కొత్త అవకాశం. మీ పట్ల నిరీక్షణ ఉంచండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు అయ్యప్ప స్వామి. శుభరంగు నీలం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త ప్రాజెక్టు మీద బాధ్యత తీసుకోవడం. పరిణామానికి సిద్ధంగా ఉండండి. ఈరోజు రాశి ఫలాలు. నవంబర్ 28. సింహం రాశి. సింహం రాశి దినఫలాలు. శుభప్రారంభం. ఈరోజు ఈ రాశివారికి కాలగమనంలో మీ ఆలోచనలు మెరుగవుతాయి. ప్రతి చర్యతో మీరు ఆశిష్టం పొందే రోజు ఇది. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు ప్రేమ వివరాలకు మంచి సమయం. మీ ప్రియమైన వారితో కొన్ని ప్రత్యేక క్షణాలు గడుపుతారు. కుటుంబంలో చిన్న సందడి జరుగుతుంది. వారికి మీ మద్దతు అవసరమవుతుంది. వృత్తి మరియు ఆర్థికం. వృత్తిలో కొన్ని మంచి అవకాశాలు మీకు ఎదురవుతాయి. మీ కష్టతపస్సుల ఫలితం టీంలో గుర్తింపుగా మారవచ్చు. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే తక్కువ ఖర్చు చేయండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. శరీర ఆరోగ్యం దృఢమైనదే అయినా మీ మనసులో కొంత ఒత్తిడి ఉంటుంది. ఒక చిన్న విరామం తీసుకుని ధ్యానం లేదా యోగా చేసుకోండి. ముగింపు. ఈరోజు మీరు మీ సామర్థ్యాలను నమ్మండి. ప్రతి సవాల్ను అవకాశంగా మార్చండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు సాయిశ్రీ దేవుడు. శుభరంగు పసుపు. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం మీకు కొత్త పరిచయాలు జరిగే అవకాశం ఉంది. అవి మీకి ఆరోగ్యంగా ఉండిపోయే దారినవుతాయి. ఈరోజు మిమ్మల్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు మీరు సిద్ధంగా ఉండండి. ఈరోజు రాశి ఫలాలు. నవంబర్ 28. కన్య రాశి. శుభ ప్రారంభం. హాయ్ వినోది. ఈరోజు కన్య రాశివారికి ప్రత్యేకంగా ఉంటుంది. మీ జీవితంలో కొత్త మార్పులు జరగబోతున్నాయి. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ కుటుంబంలో ప్రేమ మరియు ఆనందం పెరుగుతుంది. మీ ప్రియురాలు లేదా ప్రియుడు మీకు స్వల్పంగా ఏదైనా సర్ప్రైజ్ చేసే అవకాశం ఉంది. పిల్లలతో గొప్ప సమయాన్ని గడుపుతూ కుటుంబ బంధాలు బలపరచండి. వృత్తి మరియు ఆర్థికం. ప్రయోగాలు చేసేవారిగా మీకు మంచి అవకాశాలు దొరుకుతాయి. పని ప్రదేశంలో మీ ఆలోచనలకు విలువ పెరిగే ఛాన్స్ ఉంది. ఆర్థిక విషయాలు కూడా సరైన దారిలో ఉన్నాయని తెలుసుకుంటారు.
కేవలం ధనాన్ని బాగా వాడండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. మీ ఆహారపు అలవాట్లపై కాస్త దృష్టి పెట్టండి. ఈరోజు స్వల్ప అలసట అనుభవించవచ్చు, కానీ మంచి విశ్రాంతి తీసుకుంటే మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. ముగింపు. అందరికీ ఈరోజు పోకటించాలి. ప్రతి చిన్నదాన్ని సంతోషంగా గుర్తుంచుకోండి. మీ లక్ష్యాలను చేరుకునేందుకు మీకు శక్తి తెరిపించు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు సరస్వతీదేవి. శుభరంగు పసుపు. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త పరిచయాలు. మీరు మ్యూజిక్ మరోసారి వినాలి. మరొక రోజు మిమ్మల్ని కలవ్బోతున్నందుకు మీకు ధన్యవాదాలు. ఈరోజు రాశి ఫలాలు. నవంబర్ 28. తులరాశి. నమస్కారం. ఈరోజు ఈ రాశివారికి అనుకూలంగా ఉన్నది. తులరాశివారు, ఈరోజు మీ జీవితంలో కొత్త మార్పులు రావడానికి సిద్ధంగా ఉండండి. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించండి. మీందులో ప్రేమ మసకబారాలి. భాగస్వామితో మధురమైన క్షణాలను పంచుకోండి. వాగ్వాదాలతో నిశ్శబ్దమైన క్షణాలను సృష్టించడం అవసరం. వృత్తి మరియు ఆర్థికం. వృత్తిపై నూతన అవకాశాలను ఎంచుకోవడం మంచిది. మీరు మీ ప్రాజెక్టులపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఆర్థికంగా కూడా కొంత ఆదాయ పరిమితి ఉంటుంది. అందులో వ్యయాలు తగ్గించేందుకు కష్టపడండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఈరోజు సానుకూల ఆలోచనలు అత్యంత అవసరం. మీ మానసిక ఆరోగ్యం కోసమూడో వ్యాయామాలు చేయడం, మడలు నమోదు చేసుకోవడం మీకు క్షేమం చేకూర్చుతుంది. ముగింపు. మీపై విశ్వాసం ఉంచండి. సమయం మీకే అనుకూలంగా ఉంది. మీరు కోరినది సాధించడానికి ముందుగా చాలు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు లక్ష్మీదేవి. శుభరంగు పసుపు. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం మీ కలలపై దృష్టి పెట్టడం వల్ల కొత్త మార్పులు ఎదురవ్వడం. మీకు మంచి రోజుల్ని కోరుకుంటూ శుభాకాంక్షలు. ఈరోజు రాశి ఫలాలు. నవంబర్ 28. వృశ్చికం రాశి. శుభ ప్రారంభం. నమస్కారం. ఈరోజు వృశ్చికం రాశివారికి మంచి మాడల్. ఈరోజు మీ దినచర్యలో గట్టి మార్పులు రావడానికి ప్రయత్నించండి. ప్రేమ మరియు కుటుంబం. ప్రేమ విషయంగానీ కుటుంబం విషయంగానీ మంచి సమయమే. మీ భాగస్వామితో ప్రవాహంగా మాట్లాడండి. మునుపటి అవగాహనల వల్ల మీకు శాంతి లభిస్తుంది. పిల్లలు మీపై నిశ్చలంగా ఉంటారు. కుటుంబం ఆనందంగా ఉంటుంది. వృత్తి మరియు ఆర్థికం. ఈరోజు వృత్తిల్లి మీకు ప్రధాన అవగాహనలు కలుగుతాయి. మీపరంగా ప్రాజెక్టులను పూర్తి చేయడం చాలా ముఖ్యమే. ఆర్థిక పరంగా కొంచెం హుషారుగా ఉండండి. కొన్ని అదనపు ఛాన్స్లు పుట్టొచ్చు, అందుకు సిద్ధంగా ఉండండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యంగా మామూలు స్థితిలో ఉండండి. కాని మానసిక ఒత్తిడి జాగ్రత్తగా చూసుకోండి. కొన్ని యోగా లేదా ధ్యానం చేయడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం కొంచెం సమయం కేటాయించండి. ముగింపు. మీరు ఎదుర్కొనే ప్రతి కష్టానికి రమ్మని గుర్తుంచుకోండి. మీ శక్తిని ప్రదర్శించాలంటే స్వీయ నమ్మకం చాలా ముఖ్యం. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శివుడు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త వ్యాపార ఆఫర్. మీరు సంతోషంగా ఉండండి. మీ దినం సుఖంగా గడచాలని ఆశిస్తున్నాను. ఈరోజు రాశి ఫలాలు. నవంబర్ 28. ధనుస్సు రాశి. ధనుస్సు రోజువారీ జ్యోతిష్యం. శుభ ప్రారంభం. మీరు అందరికీ నమస్కారం. ఈరోజు ధనుస్సు రాశివారికి ఒక చాలా ముఖ్యమైన రోజు. మీ ప్రమాణాలు మరియు ఆలోచనలు మిమ్మల్ని కొత్త దారిలోకి నడిపించాయి. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీరు మీ ప్రేమలో మరింత దగ్గర అవుతారు. మీతో ప్రేమనెక్స్ వారితో చేయడం చాలా చక్కగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపటం ఒకరోజుపాటు మీకు ఆనందాన్ని ఇస్తుంది. వృత్తి మరియు ఆర్థికం. వృత్తి విషయానికొచ్చినప్పుడు మీ ఆలోచనలను ఖచ్చితంగా పంచుకోండి. అవి మీకు మంచి ఫలితాలు చూపించడానికి సహాయపడతాయి. ఆర్థికంగా కూడా ఇటీవల జరిగిన మార్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. కొంత కొద్దిగా ఆదాయం పెరగవచ్చు. ఆరోగ్యం మరియు మానసిక స్థితి.
ఆరోగ్యానికి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాను. సాధారణ జీవనశైలిని ఉంచడం మిత్రమా. మీరు హంచ్కే ఉంటే మానసిక హెద్రీ స్కోర్ మీకు సరైన దశలోకి చేరే అవకాశం ఉంది. ముగింపు: మీరు చేసే పని ఒక్కొక్కటిగా మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు ధైర్యంగా ముందుకు సాగండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ రామచంద్రుడు. శుభరంగు బ్లూ. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం మీ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి హృదయాన్ని వినడం. వీటిని మీ దినచర్యలో అనుసరించండి. మీరోజు ఆనందంగా గడపండి. ఈరోజు రాశి ఫలాలు నవంబర్ 28. మకరం రాశి. నమస్కారం మకరం రాశివారికి. ఈరోజు మీరు ఒక కొత్త ఉత్సాహం, కొత్త అవకాశం పొందబోతున్నారు. మీ జీవితం మధురం కావడానికి సిద్ధంగా ఉండు. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మంచి సమయం వ్యతితమవుతుంది. మీ స్వతంత్ర భావాలు వారికి తృప్తిరేకంగా తయారవుతాయి. పర్సనల్ రిలేషన్షిప్లో పరస్పరం బంధాన్ని బలోపేతం చేయండి. ఓ చిన్న సర్ప్రైజ్ ఇవ్వడం మీ ప్రేమను మరింత పటిష్టం చేస్తుంది. వృత్తి మరియు ఆర్థికం. వృత్తి రంగంలో మంచి మార్పులు కనపడుతున్నాయి. అంతరంగం నుండే మీ సామర్థ్యాలను చూపించడానికి మంచి అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. చిన్న పెట్టుబడుల కంటే పెద్దలతో చర్చించడం ఉత్తమం. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఈ రోజున మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. యోగా లేదా ధ్యానం చేస్తే మానసిక శాంతి పొందడం సాధ్యం. పాత అనారోగ్య సమస్యలు మళ్లీ పంక్తిలోకి వస్తాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముగింపు: ప్రతిరోజూ ఒక అవకాశం. దాన్ని మీ విధంగా మార్చండి. మీ కష్టపడి అభ్యమే ఉంటే విజయాన్ని చేర్చుకోగలరు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు లక్ష్మీమాత. శుభరంగు నీలం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త వ్యాపార ఆలోచన. మీరు నమ్మకంగా ఉన్నా ముందుకు వెళ్ళండి. జే మకరం. ఈరోజు రాశి ఫలాలు నవంబర్ 28. కుంభం రాశి. నమస్కారం. ఈరోజు కుంభరాశి వారికి నీది ప్రత్యేకమైన రోజు. మీలోని సృజనాత్మకతను వెలిబుచ్చడానికి సమయం వచ్చింది. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మంచి సమయం గడగాలని చెప్పాలి. ప్రియమనే నిబంధనలు మరింత బలపడేటట్లు మీ ప్రయత్నాలపై నిబద్ధత ఉన్నారు. వారి కుటుంబ మద్దతుతో మీ ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. వృత్తి మరియు ఆర్థికం. వృత్తి ప్రక్రియలో మంచి అవకాశాలు ఉన్నాయి. మీ ప్రతిభను చూపించడానికి సరైన సమయం. అలాగే ఆర్థిక పరిస్థితుల విషయంలో నూతన ఆలోచనలపై దృష్టి పెట్టండి. మీకు తేలికైన చాలా పెరుగుదల కనిపిస్తుంది. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. శారీరకంగా మీ ఆరోగ్యం ఒత్తిడి ఉండవచ్చు. సాధ్యమైనంతవరకు విశ్రాంతి తీసుకోండి. మానసిక క్షమతను పెంచడం కోసం యోగా లేదా యోగా చేస్తే మేలు. ముగింపు: ఎప్పుడూ మీ లక్ష్యాలను సాధించేందుకు అడుగులు వేస్తారా? అది మార్గాన్ని కనుగొనడంలో మీకు సహాయపడుతుంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ వరాహస్వామి. శుభరంగు ఆకాశపు నీలం. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ప్రతిభా ప్రదర్శనలో రాణించడం. మీరు ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. ధన్యవాదాలు. ఈరోజు రాశి ఫలాలు నవంబర్ 28. మీనం రాశి. శుభప్రారంభం. అందరికీ నమస్తే. ఈరోజు ఈ మీనం రాశివారికి మంచి అవకాశాలు, ప్రేమ మరియు అన్ని రంగాలలో ఏకాగ్రతగా ఉండే రోజు. నేటి గురించి ముందుగా తెలుసుకుందాం. ప్రేమ మరియు కుటుంబం. మీ ప్రేమ జీవితం రాధికగా సాగుతుంది. ప్రియమైన వ్యక్తితో కష్టాలను పంచుకోవడం వల్ల బంధం మరింత బలంగా ఉంటుంది. కుటుంబంలో కొన్ని చిన్న చర్చలు జరగొచ్చు, కాని అవి సానుకూల దిశగా మారుతాయి. గడిపిన సమయం మీకెంతో ఆనందాన్ని బ్రింగ్స్ చేస్తుంది. వృత్తి మరియు ఆర్థికం. వృత్తిపరంగా మీరు కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. మీ ప్రతిభలను ప్రదర్శించి ఇంచుకొంత ముందుకు సాగడానికి ఈరోజు నిశ్చయంగా సహాయపడుతుంది. ఆర్థికపరంగా కాస్త జాగ్రత్తగా ఉండండి. బడ్జెట్ ప్రకారం అనుసరించండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. సమగ్ర ఆరోగ్యం గురించి చేదోడు బాగా ఉంది.
మీ ఆలోచనలపై శ్రద్ధ పెట్టండి. కొన్ని మెడిటేషన్ లేదా యోగా చేసుకోవడం మంచి మానసిక శాంతి అందిస్తుంది. మీరు కాస్త సమయాన్ని తీసుకుని సంతోషించండి. ముగింపు: యత్నం ఎప్పుడూ ఫలితం ఇస్తుంది. మీ కలలు అసలు అవ్వాలంటే మీరు ముందుకు నడవాలి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు వక్త్రం సాయిబా బాబా. శుభరంగు పసుపు. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయాన్ని క్రియాత్మకమైన ప్రాజెక్టులో పాల్గొనడం. మీరోజు ధన్యంగా గడిపి సుఖంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజు కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు.